ఇరాన్ ప్రజలు చనిపోతున్నారు ఇరాన్ ప్రభుత్వ రాక్షస బూట్ల కింద. కాబట్టి ఇరాన్ ప్రజలను రక్షించడానికి నేను జోక్యం చేసుకుంటున్నా. ఇరాన్ రిజైమ్ చేంజ్ ప్రభుత్వాన్ని నేను పడగొట్టి ఇంకొక ప్రభుత్వాన్ని నెలకొల్పుతాను అంటే అమెరికా రంగంలో దిగుతుంది. ఒకవేళ అమెరికా దాడి చేస్తే అది ఎన్ని గంటల్లోనైనా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీం కమాండర్ అయిన డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ఫోర్సెస్కి ఆయన ఆజ్ఞాపించాడని తెలుస్తుంది. మొత్తం గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికన్ ఫోర్సెస్ అన్ని ఎక్కడికక్కడ అయ్యాలట్టయినాయి. తన తొహమాక్ లాంటి క్షిపణుల్ని ఎక్కడ ఇరాన్లో పర్షియన్ గల్ఫ్లో ఉన్న షిప్పుల నుంచి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి తొహమాక్ క్షిపణులు రెడీగా పెట్టింది. తర్వాత B-2 బాంబర్స్ని డిగో గార్షియా నుంచి అక్కడ మియామి నుంచి రెడీ పెట్టడం జరిగింది. యూరోప్లో ఉన్న తన B-2 బాంబర్లని తర్వాత B-21 లాంటి ఫైటర్స్ని కూడా రెడీ పెట్టడం జరిగింది. C-17 గ్లోబ్ మాస్టర్ ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ ఫైటర్స్ కూడా రెడీ పెట్టింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 19 ఎయిర్ బేసెస్, అమెరికాకి 19 ఎయిర్ బేసెస్ ఉంటాయండి. అందులో 50,000 నుంచి 60,000 మంది ఫోర్సెస్ ఎక్కడికక్కడ హై అలర్ట్గా ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా తన దళాలను ఎక్కడికక్కడ రెడీ పెట్టింది. ఒకవేళ ఇరాన్ దాడి చేసినా తాను దాడి చేయవలసి వచ్చిన. ఈ విధంగా ఇరాన్ మీద దాడి అనేది అనివార్యం. ఎన్ ఇమ్మినెంట్ అటాక్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఆన్ ఇరాన్ అనేది ఇప్పుడు మనకి రూఢి అయిపోతుంది. ఏ క్షణంలో జరగవచ్చు అనేది మనం చెప్పలేం, కానీ దాడి మాత్రం జరుగుతుంది. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా